123 అడుగుల ఎత్తైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం, 20 అంతస్తుల గాలి గోపురం, పక్కనే అరేబియా సముద్రం, త్రేతాయుగం నాటి చరిత్ర, ఇక్కడి ప్రత్యేకతలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనం అరేబియా మహాసముద్ర తీరాన వెలిసిన అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం దగ్గర ఉన్నాం. అదే మురుడేశ్వర ఆలయం. అయితే హైదరాబాద్ నుండి మేము దండెల్లి, గోకర్ణ చూసుకొని 3వ రోజు మా ఓన్ వెహికల్లో ఇక్కడికి వచ్చాము. ఈ ఆలయం గురించి తెలుసుకుందాం పదండి. కర్ణాటకలోని కందుకగిరి కొండపై అరేబియా సముద్ర తీరాన ఉన్న మురుడేశ్వర ఆలయ చరిత్ర త్రేతాయుగం నాటిది. రావణాసురుడు శివుడి నుండి పొందిన ఆత్మలింగాన్ని భూమిపై పెట్టగా అది ఇక్కడ స్థాపితమైందని పురాణాలు చెబుతున్నాయి. 123 అడుగుల ఎత్తైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం, 20 అంతస్తుల గోపురం ఇక్కడి ప్రత్యేకతలు. ఈ గోపురం ద్వారా లిఫ్ట్లో పైకెక్కి మనం సముద్రాన్ని, శివుని చూడవచ్చు. పెద్దలకైతే 20 రూపాయల టికెట్, చిన్నపిల్లలకైతే 10 రూపాయల టికెట్ ఉంది. సమయాభావం వల్ల మేము వెళ్ళలేకపోయినాము. రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి అత్యంత శక్తివంతమైన ఆత్మలింగాన్ని పొందాడు. అయితే శివుడు ఆ లింగాన్ని ఎక్కడ భూమిపై పెడితే అక్కడ స్థిరంగా ఉండిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీయలేమని షరతు విధిస్తాడు. రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తుండగా విష్ణుమాయ వల్ల నారదుని సహాయంతో గణేశుడు వినాయకుని రూపంలో వచ్చి ఆత్మలింగాన్ని భూమిపై, అంటే ప్రస్తుత మురుడేశ్వర దగ్గర పెడతాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా లింగాన్ని ఎత్తలేక ఆగ్రహంతో ఆ లింగంపై ఉన్న వస్త్రాన్ని విసిరేస్తాడు. రావణుడు ఆ ఆత్మలింగం ఉన్న వస్త్రాన్ని విసిరేసిన ఈ ప్రాంతం కనుక దీనిని మురుడేశ్వర అని పిలుస్తారు. ఈ ఆలయం సముద్రం చుట్టూ కొండలతో అద్భుతమైన వాస్తుశిల్పంతో నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం సూర్యరశ్మి పడినప్పుడు మెరుస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రంలో ఆత్మలింగం పూజ చేయడం వల్ల మనశ్శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల నమ్మకం. దేవాలయం పక్కనే ఉన్న బీచ్ కూడా చాలా ప్రసిద్ధి. అరేబియా సముద్రపు అలలు, చల్లని గాలి, పక్కనే శివుని విగ్రహం నిజంగా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ బోటింగ్, ఫోటోగ్రఫీ, సాయంత్రం సన్సెట్ వ్యూ చాలా అందంగా ఉంటాయి. మురుడేశ్వర ఆలయంలోని ప్రధాన గర్భాలయం కాకుండా భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి గతంలో పునర్నిర్మాణం జరిగింది. వ్యాపారవేత్త మరియు పరోపకారి అయిన ఆర్ఎన్ శెట్టి ఈ ఆలయాన్ని సమకాలీన శైలిలో పునరుద్ధరించారు. భక్తులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.